హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అర్జున్ అమృతం, అరవింద నేత్రే కాకుండా ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు స్టోరీస్ని చదివిన వాళ్ళు ఎవరైనా వేరే ఎక్కడైనా ఈ స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 95వ భాగం. కాళ్ళు గోడ మీదనే పెట్టి బాడీ మొత్తం అర్జున్ ఒళ్ళో పడేలా తన మెడ చుట్టూ చేతులేసి బెండ్ అయిపోయింది అమృత. ఫోర్స్గా తన ఒళ్ళో పట్టడంతో అమృత పెదవులు డైరెక్ట్గా అర్జున్ పెదాలకు అలా టచ్ అయి ఇలా విడిపోయాయి. అనుకోకుండా జరిగిన దానికి షాక్తో అమృత బొమ్మలా అయిపోతే తన చిట్టి నడుము అర్జున్ చేతిలో చిక్కుకుపోయింది. మరో చేత్తో తనని పూర్తిగా కిందకి దించేసి తన వైపే చూస్తుంటే అర్జున్ ఏమంటాడోనన్న భయంతో సారీ అర్జున్, పొరపాటున పడిపోయాను అంటుంటే ఇంతలో వెదర్ చేంజ్ అయి పెద్ద ఉరుము ఉరమడంతో ఉలిక్కిపడిన అమృత అర్జున్ని గట్టిగా హత్తుకుపోయింది. ఉరుములు కాస్త చినుకులుగా మారి ఇద్దరిలో వయసు వేడి పుట్టిస్తుంటే ఇద్దరిని తడిపేస్తున్న విడివడిని శరీరాలు చలిగాలిని సైతం లెక్క చేయకుండా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. అర్జున్ మెడ మీద చేతులతో తడుముతూ బావా అని తన్మయత్వంతో పిలుస్తుంటే తన నడుము మీదున్న చేతులని పట్టు బిగించేవాడు కాస్త వాళ్ళ వైపుకు వస్తున్న ఒక వెహికల్ లైటింగ్స్ చూసి అమృతని అలానే అదుముకొని రెప్పపాటులో పక్కకి జరిగేసి ఆ స్పీడ్కి ఇద్దరు కింద పడిపోయి ఒకరి మీద ఒకరు దొర్లుకుంటూ రోడ్డు చివరి వరకు వెళ్ళిపోయారు. సడన్గా పడిపోవడంతో కురుస్తున్న వర్షానికి కళ్ళు తెరవలేక అర్జున్ మెడ చుట్టూ చేతులేసి గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది అమృత. వర్షానికి ఫ్రెష్గా అరవిచ్చిన గులాబీలా కనిపిస్తున్న అమృత పెదవులు తనని అందుకోమని తొందర పెడుతున్నాయి. తన కింద నలుగుతున్న సుతిమెత్తని తన దేహానికి పైనుండి కురుస్తున్న చినుకులు చల్లదనానికి శరీరం మనసు వశం తప్పుతుంది అర్జున్కి. ఇన్నేళ్లుగా తనకు తెలియకుండానే తన మీద పెంచుకున్న పిచ్చి ప్రేమకు 27 ఏళ్ల కోడ వయసు కలిసి తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే నడుం మీదున్న తన చేతిలో పట్టు బిగుసుకుంటుంది. అమృత నుండి అధరామృతాన్ని అందుకోవడానికి తన మెడ మీద చేత్తో తడుముతూ తనకి ఇంచు దూరంలో ఉన్నవాడు కాస్త వర్షానికి తన మీదున్న అర్జున్ బరువుకు ఇబ్బందిగా అటు ఇటు కదులుతుంది. కాస్త ఉక్కు పిడిగిలా బిగుసుకున్న అర్జున్ చేతివాటానికి చీకట్లో ఏ పురుగో కుట్టిందనుకుని అమ్మా అంటూ గట్టిగా కేకేసింది అమృత. అమృత పెట్టిన కేకకి అప్పుడు స్పృహలోకి వచ్చి నలిగిపోతున్న తన శరీరానికి స్వేచ్ఛనిస్తూ కంగారుగా పైకి లేచి నిలబడి అమృతని కూడా పైకి లేపి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి లాక్కెళ్ళాడు అర్జున్. విసుగ్గా ఎందుకు అలా అరిచావు? తడిచిపోయిన జుట్టుని చెవి వెనక్కి నెడుతూ నడుం మీద ఏదో కుట్టిందిరా అంటూ చుడిదార్ కట్లో నుండి చూసుకుంటుంటే కర్మరా బాబు, దీనికి కుట్టడానికి పట్టుకోవడానికి కూడా తెలిసి చావట్లేదు అనుకుని కోపంగా చూసుకుంది చాలు, ఇక వెళ్దామా? నొప్పిగా ఉందిరా, ఏ పామో కుట్టిందేమో. పామైతే నిన్ను కుట్టి అదేం బతుకుంటుందే, ఎప్పుడో చచ్చుంటుంది, ముందు పద. నా షాల్ అది గాలికి ఎక్కడో పడిపోయింది, వెతుకుతానంటే చెప్పు, నేను వెళ్ళిపోతా. వద్దులే, పోతే పోయింది అంటూ అతని వెనకే వెళ్ళింది అమృత. తమ లగేజ్ తీసుకుని హోటల్ హిల్టన్కి స్టార్ట్ చేశారు. అప్పటికే టైం మిడ్నైట్ 2:30 అయిపోయింది. ఆవలిస్తూ బాగా నిద్రొస్తుందిరా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే అదేంటి ఆ రూమ్లోకి వెళ్తున్నావు? డ్రెస్ మార్చుకోవాలి, ఇవన్నీ సర్దుకోవాలి, పైగా ఎటు ఇంకాసేపు ఉంటే తెల్లారిపోతుందిగా, అందుకే వెళ్తున్నా, గుడ్ నైట్ అంటూనే తూగుతూ వెళ్ళిపోతుంటే నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. డ్రెస్ మార్చుకొని అప్పటిదాకా ఆపుకున్న నిద్ర ఇక ఆగనంటుంటే బెడ్ మీద అడ్డంగా పడిపోయి ఫుల్లుగా నిద్రపోయింది అమృత. మార్నింగ్ 8 o'clock. మంచి నిద్రలో ఉన్న అమృతకి ఆగకుండా మోగుతున్న ఫోన్ సౌండ్ డిస్టర్బ్ చేస్తుంటే తలకి దిండు అడ్డం పెట్టుకుని మరీ నిద్రపోతుంది. అయినా ఫోన్ ఆగకపోవడంతో కళ్ళు కూడా తెరవకుండానే ఫోన్ అందుకుని ఆన్ చేసి హలో అనగానే అమలు ఏం చేస్తున్నావు, ఫోన్ ఎత్తడానికి ఇంతసేపేంటే అంటున్న జానకి గొంతుకి ఒక్క ఉదుటిన బెడ్ మీద లేచి కూర్చుని సంతోషంగా అత్తయ్య ఎలా ఉన్నావు, మావయ్య ముసల్ది అందరూ బాగున్నారా? మేం బాగున్నాం, కానీ మీరెలా ఉన్నారు? బాగున్నాం, ఇంకేంటి ఇంతసేపు ఫోన్ ఎత్తలేదేంటే? నిద్రపోతున్నాను అత్తయ్య. ఇంకానా? నిద్ర వస్తుంది. సరే కానీ చూడు, ఈరోజు చాలా మంచి రోజంట, అంతేకాదు అమ్మవారికి చాలా ముఖ్యమైన రోజంట. పెళ్ళైన వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచిదని మన పంతులు గారు చెప్పారు. అలాగా,
ఆ, అందుకే నీకు ఫోన్ చేశా. పసుపు ముద్దతో అమ్మవారిని చేసి మీ ఇద్దరిని కలిపిన ఆ దేవుడే మీ ఇద్దరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. సరేకి అత్తయ్య, అలానే చేస్తాను. ఇంతకీ పసుపు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. సరే అయితే దాంతోపాటు తాలిబొట్టుకి కూడా పసుపు కుంకాలు పెట్టుకోమ్మా. సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇంకేంటి అంటూ కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేయగానే హరీష్ డోర్ కొట్టడంతో టేబుల్ మీదనే ఉన్న షాపింగ్ బ్యాగ్స్ అన్నీ మంచం కిందకి తోసి కొద్దిగా మాత్రమే డోర్ ఓపెన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? అది సార్, కాస్త హెడేక్గా ఉంది. నేను ఇప్పటికి రెస్ట్ తీసుకోనా? ఇప్పుడు అమృత అక్కడికి వచ్చినా నా పని లేట్ అవుతుంది. తను రాకపోవడమే మంచిది అనుకొని, అలాగా, సరే అయితే రెస్ట్ తీసుకోలే. ఈరోజు వర్క్ కూడా పెద్దగా లేదు. థ్యాంక్ యూ సార్ అని హరీష్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేసింది అమృత. అమ్మయ్యా, ఈ బ్యాగ్స్ అన్నీ సర్దేయాలి అనుకుని ఖాళీగా ఉన్న తన బ్యాగ్లో మొత్తం సర్ది తను తెచ్చుకున్న ఒక్క చీరని తీసుకుని స్నానానికి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ వీడియో ఆన్ చేసిన అర్జున్కి పైట కిందకి వదిలేసి బేబీ పింక్ కలర్ శారీకి కుచ్చిళ్ళు పోసుకుంటున్న అమృతని చూడగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. తలస్నానం చేసి ఫ్రీగా వదిలేసిన హెయిర్ అంతా ఇంకా నీళ్లు కారుతుంటే తడి జుట్టు చెంప మీద అంటుకుపోయి మరింత అందంగా కనిపిస్తుంది. శిల్పి అతి జాగ్రత్తగా చెక్కినట్టు ఉన్న పొంకం రెండు కొండల మధ్య చిక్కుకున్నట్టు అనిపిస్తూ తనని చూపు కూడా తిప్పనివ్వకుండా చేస్తుంది. నెలవంకల్లా కనిపిస్తున్న నడువంపుకి దిష్టి తగలకుండా పెట్టినట్టున్న నాభిని చూస్తుంటే కళ్ళార్పడం కూడా మర్చిపోయి కళ్ళప్పగించేశాడు అర్జున్. కుచ్చిళ్ళు తోపుకున్నాక పైటని పైకేసుకుని అద్దంలో అటూ ఇటూ తిరిగి చూసుకుంటూ చాలా బాగుంది అని మురిసిపోతుంటే, ఏమైంది దీనికి, ఈరోజు చీర కట్టి మరీ రెడీ అయింది, కొంపగని ఇలాగని ఆఫీస్కి వస్తుందా? దీన్ని ఇలా వీడియోలో చూస్తుంటే నాకే కష్టంగా ఉంది. ఇక డైరెక్ట్గా వస్తే ఎంతమంది నుండి కాపాడుకోవాలో ఏంటో అనుకుంటుంటే అమృత హెయిర్ మొత్తానికి చిన్న క్లిప్ పెట్టి ఆ రూమ్కి ఈశాన్యం వైపున కూర్చుని తన ఊరి నుండి తెచ్చుకున్న పసుపు పొడిని నీళ్లతో కలుపుతూ అమ్మవారి రూపుని చేసి కింద ఒక పేపర్ పరిచి దానికి ఒక కుంకుమ పెట్టింది. తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా బ్లౌజ్ లోపల దాచిన మంగళసూత్రాలను తీసి దానికి కూడా నిండుగా పసుపు పట్టించి కుంకుమ అద్దుతుంటే, ఏం చేస్తుందిది అనుకుంటూ చూస్తున్నాడు అర్జున్. తన నుదుటిన కుంకుమ దిద్దుకుని తనకు వచ్చిన లలిత సహస్రనామాలు కళ్ళు మూసుకుని ఉచ్చరిస్తుంటే, అమ్మేదో చెప్పినట్టుంది. పొద్దున్నే దేవుడి ముందు కూర్చుంది. ఈ రోజుకి ఇది ఆఫీస్కి కూడా రానట్టే అనుకుని ఆఫ్ చేయబోయి పరీక్షగా తన వైపు చూశాడు. గులాబీ రంగు చీర మీద గుండెల కింద వరకు వేలాడుతున్న పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, తన కదలికలకు అనుగుణంగా ఊగుతున్న సూత్రాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటే తెలియకుండా మనసు తన పెళ్లి జరిగిన రోజుకి వెళ్ళిపోయి పెదవుల మీద నవ్వుని రప్పించింది. అమ్మయ్యా, పూజ అయిపోయింది. కాసేపల్లా పడుకుంటే అసలే నైట్ సరిగ్గా నిద్రలేదు అనుకుంటూ చీర కూడా తీసేసి నైటీ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది అమృత. జేమ్స్, డన్ సార్, ప్రాజెక్ట్ ఈజ్ యువర్స్ అన్నాడు జేమ్స్ గట్టిగా నవ్వుతూ. థ్యాంక్ యూ జేమ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్లోగా నీ అమౌంట్ నీ అకౌంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, బట్ ఎవరికి డౌట్ రావద్దు కదా? నో సార్, ఆ ఛాన్సే లేదు. ఓకే, నేను ఇక వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు హరీష్. ఇమ్మీడియట్గా అక్కడి నుండి వెళ్ళిపోవడం బెటర్, లేదంటే ఎవరికైనా డౌట్ వచ్చిందంటే లేనిపోని తలనొప్పి అనుకుని ఇమ్మీడియట్గా హోటల్ హిల్టన్కి చేరుకున్నాడు. అమ్మూ అమ్మూ అని డోర్ కొడుతుంటే అప్పుడే నిద్రపోయిన అమృతకి బద్ధకంగా కళ్ళు తెరిచి డోర్ ఓపెన్ చేసింది. సార్ మీరా? ఈ నిద్రమత్తులోనే ఏంటి సార్? మనం అర్జెంటుగా ఇండియా వెళ్ళిపోవాలి, బయలుదేరు. షాక్గా, ఏంటి? అవునమ్ము, త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకో. కానీ సార్ ఎందుకు ఇంత అర్జెంటుగా? వెళ్ళాలంటున్నాను కదా, బయలుదేరు అని చెప్పి వెళ్ళిపోవడంతో ఇంకేం చేయలేక లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంది అమృత. అర్జున్ రూమ్ నుండి వెళ్తుంటే ఒకసారి అర్జున్కి ఫోన్ చేస్తే అనుకుంది. ఇంతలో అమలు, త్వరగా పద అంటూ హరీష్ తొందర పెట్టడంతో సైలెంట్గా తన వెనకే నడిచింది అమృత. అలసటగా ఆఫీస్ నుండి వచ్చిన అర్జున్ నేహాలకి అమృత రూమ్ లాక్ చేసుండడం చూసి, ఇదేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే తన రూమ్కి వచ్చాడు అర్జున్. వీడియో ఆన్ చేసి చూస్తే అమృత రూమ్ ఖాళీగా ఉండడంతో పాటు తన లగేజ్ కూడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే రిసెప్షన్కి కాల్ చేసి డీటెయిల్స్ అడిగాడు. వాళ్ళు రూమ్ వెకెంట్ చేసి వెళ్ళిపోయారని చెప్పడంతో, వాట్, వెళ్ళిపోయిందా అనుకుంటూ షాక్ అయ్యాడు. ఇదే టైంకి ఎయిర్పోర్ట్లో దిగాలుగా లగేజ్ తీసుకుని నడుస్తుంది అమృత. ట్రాలీ జారిపోతుంటే, దీన్నిలా ప్రెస్ చేసి పట్టుకో అని అర్జున్ చెప్పినట్టే అనిపిస్తుంది. తల తిప్పి అర్జున్ కోసం చూస్తే అక్కడెవ్వరూ కనిపించలేదు. ఏ అమ్ము, ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు సార్ అని అర్జున్కి ఒక్క మాట కూడా చెప్పలేదు.
హరీష్ గారు ఎందుకింత సడన్గా తీసుకెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. వచ్చేటప్పుడు ఎంత భయపడిందో కానీ ఇప్పుడు ఆ భయమే తెలియట్లేదు. ప్రతి చోట అర్జున్ పక్క నుండి నడిపిస్తున్నట్టే అనిపిస్తుంటే ఎవరి హెల్ప్ లేకుండా చెక్కింగ్ దగ్గర నుండి లగేజ్ క్యాబిన్ వరకు అన్నీ ఒక్కటే చేసుకుంటుంది అమృత. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉంటే ఒక్కో అడుగు వేస్తున్న అమృతకి అర్జున్ వస్తాడేమోనన్న ఆశతో వెనుతిరిగి చూస్తుంది. రోడ్డు మీద క్యాబ్ని పరుగులు పెట్టిస్తున్నాడు అర్జున్ ఇదే టైంకి. ఏ అమ్ము, మనమే లాస్ట్, త్వరగా రా. వస్తున్నాను సార్ అంటూ ఫ్లైట్ లోపలికి వెళ్ళగానే వీళ్లే లాస్ట్ అవ్వడంతో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. తన సీట్లో కూర్చుని వెనక్కి వాలింది అమృత. తన పక్క సీట్లోనే కూర్చుని హరీష్ ఏదేదో మాట్లాడుతున్నా అవేమీ వినే పరిస్థితిలో తను లేదు. అమ్ము, వచ్చేటప్పుడు ఇలా మనిద్దరం పక్కపక్కనే కూర్చొని రావాలని ఎన్నెన్నో అనుకున్నాను తెలుసా అంటుంటే ఫ్లైట్ నెమ్మదిగా కదలడం స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టుగా అనిపించి టెన్షన్గా హరీష్ వైపు చూసింది. ఏమైంది, ఏంటలా చూస్తున్నావు? నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చేలా ఉంది సార్ అనగానే వామిటింగా? అమ్ము, ఈ పిల్లకి ఫ్లైట్స్ పడవనుకుంటా అనుకొని మరేం పర్లేదులే, కళ్ళు మూసుకుని పడుకో అని చెప్పి ఎయిర్ హోస్టెస్కి చెప్పి తన వెనక మరో సీట్లో కూర్చున్నాడు. వెళ్తున్న తన వైపే చూస్తూ, నేనున్నాను కదే, నీకేమవుతుంది, కాసేపు నిద్రపో, తగ్గిపోతుంది, అదే ఫీల్ పెట్టుకోకు అని అర్జున్ పక్క నుండి చెప్తున్నట్లే అనిపిస్తుంటే, బావా నేనక్కడే ఆగిపోవాల్సింది, అనవసరంగా వచ్చాను, కనీసం వెళ్తున్నట్టు కూడా చెప్పలేకపోయాను. తన ఫోన్ చూస్తే ఛార్జ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అలానే బాధపడుతూ వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే ఫ్లైట్ గాల్లోకి ఎగిరితే విండోలో నుండి బయటకు చూసిన అమృతకి అర్జున్తో తన జీవితంలో పొందలేని సంతోషాన్ని అందించిన ఆస్ట్రేలియాని చూస్తూ గుడ్ బై చెప్పింది. అప్పుడే ఎయిర్పోర్ట్కి చేరుకున్న అర్జున్ ఇండియాకి ఎగిరిపోతున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని చూస్తూ నిలబడ్డ చోటే ఆగిపోయాడు. గాల్లో ఎగురుతున్న విమానాన్ని చూస్తుంటే అమృత తనకి అందకుండా పోతున్నట్టే అనిపిస్తుంటే కళ్ళల్లో సన్నటి నీటి తడి చేరింది అర్జున్కి. మేడం, ఫుడ్ అంటూ పిలిచిన ఎయిర్ హోస్టెస్ గొంతుకు కళ్ళు తెరిచిన అమృతకి ఆ బ్రెడ్ జాము చూసి వచ్చేటప్పుడు తను చేసిన హంగామా గుర్తొచ్చి నవ్వుకొని వద్దన్నట్టు తల పక్కకి తిప్పేసింది. అర్జున్, పులిహోర ఎక్కడిది? ఆకలేస్తే అర్ధరాత్రి లేచి ఏడవడం అలవాటు కదా, తింటామని ఇస్తున్నా, వద్దా? కావాలి, నువ్వు కూడా తిను. నాకొద్దులే, నువ్వు తిను, పాపం నీకోసం తెచ్చుకున్నట్టున్నావు, ఇద్దరం తిందాంలే అంటూ నోట్లో పెట్టడం గుర్తొస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగకుండా వస్తున్నాయి అమృతకి. 12 గంటలు తనతో కలిసి చేసిన ప్రయాణం తనకెన్నో మధురానుభూతులను ఇస్తే ఈ 12 గంటలు మాత్రం అర్జున్ లేని లోటు స్పష్టంగా తెలిసేలా చేస్తుంటే కన్నీళ్లతో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అమృత.